ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ స్తోత్రం కలుగును గాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ట్రూత్ అండ్ టైమ్స్, ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అన్న ఈ పాడ్కాస్ట్ లో ఈరోజు నెహెమ్యా గ్రంథములోని ఫస్ట్ 6 చాప్టర్స్, మొదటి 6 అధ్యాయాలు మనం మెడిటేట్ చేయబోతున్నాము, నేర్చుకోబోతున్నాము. మిత్రులారా, టు డిస్కస్ నెహెమ్యా we have a highly distinguished panel of speakers. డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, అండ్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు. వీరిద్దరూ మన మధ్య ఉన్నారు. వారిద్దరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాస్టర్ గారి ప్రార్థనతో మనము మన చర్చను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ప్రేమల మా తండ్రి, మా జీవాధిపతి, మీకు పాదములకు వెళ్ళి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ మీరు ఉండండి నాయన, ఆదరించేంత వరకు మీరే ఉండి నడిపించండి నాయన ప్రభా. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నాయన నీ బిడ్డలు నాయన ప్రభా, బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రభా, ఈ పాడ్కాస్ట్ అంతా కూడా నీ మహిమార్థం జరుగుటకు సహాయం చేయండి ప్రభా. గ్రేస్ రేడియో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వింటున్న ప్రతి ఒక్క శ్రోతలు నాయన ప్రభా, ఆయన వారందరూ కూడా నాయన విని మేలు పొందుటకు, మరి ఈ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ నీ కృప దయచేయమని ప్రభావం. ప్రత్యేకంగా నెహెమ్యా గ్రంథం నుంచి మేము ఎన్ని పాఠాలు నేర్చుకున్నా మాకు తెలియజేయండి నాయన ప్రభా. మరి నాయన వాటిని నేర్చుకొని వాటిని అవలంబించి నాయన నీ మహిమార్థం వాడబట్టకు, నీ మహిమార్థం మేము జీవించడం సహాయం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మిత్రులారా, మొదట నెహెమ్యా గ్రంథంలోని సేలియంట్ ఫీచర్స్ ను, తర్వాత గ్రంథకర్త గారిని కూడా సంక్షిప్తంగా మీకు పరిచయం చేస్తాను. తదుపరి ప్రధాన చర్చలోకి వెళ్దాము. మీకందరికి తెలుసును, నెహెమ్యా గ్రంథము ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద రెస్టరేషన్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. నెహెమ్యా గ్రంథము ఈ పునరుద్ధరణ చరిత్రలో ఒక ప్రధానమైన భాగము. సూసా అంటే సూసా వాజ్ ద వింటర్ క్యాపిటల్ ఆఫ్ పర్షియన్ ఎంపైర్. షూషన్ కోటలో ఈ యొక్క నెహెమ్యా గారి స్టోరీ ప్రారంభమైంది. వెన్ హీ రిసీవ్డ్ ఎ డెలిగేషన్ ఫ్రమ్ జెరూసలేం, హీ వాస్ టోల్డ్, యెరూషలేము పట్టణపు గోడలు పడిపోయాయి, గేట్లు కాల్చివేయబడ్డాయి, ప్రజల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది అని చెప్పి ఆయనకు వారు చెప్పినప్పుడు ఆయన మనసు తీవ్రమైన మనస్తాపం చెందింది, కలత చెందింది. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థనలు ఎన్నో చేశాడు. That was it describes the relationship between the Jews and the Jerusalem. జెరూసలేముకు యూదులకు మధ్య ఉన్న యొక్క అవినాభావ సంబంధాన్ని అది తెలియజేస్తుంది. చరిత్రకారులు ఏమన్నారంటే, ఇట్ ఈస్ లైక్ umbilical cord relationship. They also described it as body and soul relationship. మీరు ఈ విషయాన్ని కీర్తనల గ్రంథంలో కూడా మనకు చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ముఖ్యంగా 137వ కీర్తన. మీరు 137వ కీర్తన చూస్తే అది ఆనాడు 70 ఏండ్ల బాబిలోన్ క్యాప్టివిటీలో ఉన్న యూదులు వ్రాసిన ఒక విషాద గీతిక. వారు యెరూషలేమును స్మరించుకుంటూ, యెరూషలేమును అంటే జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు విడుస్తూ ఆవేదనతో
పాడిన పాట, అది ఎంతో భావోద్వేగంతో పాడిన పాట. ఆ పాటను ఆ విషాద గీతికను బోనియం వారు, బోనియం అది వరల్డ్ ఫేమస్ పాప్ గ్రూప్ వారు బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అనే ఆ పాటను వరల్డ్స్ టాప్ మోస్ట్ సాంగ్ ఆఫ్ ద సెంచరీగా దాన్ని మార్చారు. ఆ పాట గురించి తెలియని వారు ప్రపంచంలో లేరని చెప్పవచ్చును. సో ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ umbilical cord relationship of Jews with Jerusalem. So coming back to our hero, the నెహెమ్యా గారి ఈ వద్దకు వెళ్తే మీకందరికీ తెలుసు, యు ఆర్ ఆల్ అవేర్, he is a high ranking civil servant in the government of Artaxerxes. అర్తహషస్త ప్రభుత్వంలో ఈయన మోస్ట్ ట్రస్టెడ్ చీఫ్ సెక్రటరీ అని చెప్పవచ్చు, ప్రస్తుత గవర్నమెంటల్ పార్లెన్స్ ను ఉపయోగిస్తే టర్మినాలజీని. ఆ విధంగా నాడు మొర్దెకై అహష్వరోషు కోర్టులో ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ లాగా వ్యవహరించాడో అదే విధంగా నెహెమ్యా గారు హీ వాజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ టు ద కింగ్ అర్తహషస్త. ఈయన వైన్ టేస్ట్ చేసి ఇస్తే గాని ఆయన తాగేవాడు కాదు, సర్టిఫై చేస్తే అప్పుడు తాగి ఆయన తన అడ్మినిస్ట్రేషన్ ను కొనసాగించేవాడు. ఆ విధంగా దట్ వాజ్ ద ఎమినెన్స్ ఆఫ్ నెహెమ్యా. కొందరు చరిత్రకారులు ఏమంటారంటే అర్తహషస్తకు ఎస్తేరు గారు పినతల్లి, స్టెప్ మదర్. ఎస్తేర్ వాజ్ ది స్టెప్ మదర్ ఆఫ్ అర్ధహషస్త. తండ్రి అహష్వరోషు లాగా ప్రో జూయిష్ పాలసీ, ఎమినెంట్ జూస్ ను రిక్రూట్ చేసే పాలసీని అహష్వరోషు లాగా ఈయన కూడా కొనసాగించాడు అని అంటారు. కానీ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అది కాదు. నెహెమ్యాను దేవుడే అక్కడ ప్రతిష్ఠించి ఆర్డైన్ చేసినాడు. ఏ విధంగా అయితే మొర్దెకైను అక్కడ పెట్టాడో అహష్వరోష్ టైంలో, అదే విధంగా నెహెమ్యాను తన పని కొనసాగించడానికి అక్కడ ఆయన స్థాపించాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్. సో అదే ఇన్ ద సేమ్ మేనర్ నెహెమ్యా గారు కోరిన వెంటనే రాజు ఆయనకు కావలసిన, ఆయన ముఖ్యంగా ఫస్ట్ ఆయనను గవర్నర్ గా అపాయింట్ చేసి ఆయనకు కావలసిన సైన్యము, క్యావలరీ, సోల్జర్స్, మంది, మార్బలము, ధనము, వెండి, బంగారు, సకల మర్యాదలనన్నీ ఆయనకు కలుగజేస్తూ సమస్తము సమకూర్చి తర్వాత కావలసిన జీవోలన్నీ ఇచ్చాడు. టింబర్ కాదు, ఏదైనా కానీ మీరు యూ కెన్ టేక్ అని చెప్పేసి జీవోలను ఇచ్చి పంపిస్తూ నెహెమ్యా గారు, మీరు దేవుడు మీకు ఇచ్చిన ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి తిరిగి రండి, మీరు లేకుంటే మా అడ్మినిస్ట్రేషన్ జరగదు అని చెప్పేసి నెహెమ్యా గారిని సగౌరవంగా ఆయన పంపించాడు. సో దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నెహెమ్యా. సో దేవుడు నెహెమ్యా గారికి అప్పగించిన యొక్క మిషన్ ఏమిటిరా అంటే యెరూషలేం యొక్క గోడల యొక్క పునరుద్ధరణ. ఈ గోడలు సామాన్యమైనవి కావు, మీకందరికి తెలుసును. అవి శత్రు దుర్భేద్యమైనవి. అవి యెరూషలేం యొక్క గోడలు ఆ యొక్క సిటీ చుట్టూరు 3 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉన్నాయని చెప్పేసి వ్రాయబడి ఉంది. అదేవిధంగా ఆ యొక్క గోడల యొక్క హైట్, ఆ ఎత్తు చూస్తే 39 అడుగులు ఉందంట. ఆ హైట్, థిక్నెస్ అంటే వెడల్పు, మందం 2.5 మీటర్స్ అంటే 8.2 అడుగుల వెడల్పు కలిగిన ఆ యొక్క గోడ. అది కాక మధ్యలో 34 టవర్స్ ఉన్నాయంట, వాచ్ టవర్స్. అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ అక్కడ నిలబడి వాచ్ చేస్తూ ఉంటారు. ట్రేడర్స్ వస్తున్నారా, ఎనిమీస్ వస్తున్నారా, ఫ్రెండ్స్ వస్తున్నారా, విజిటర్స్ వస్తున్నారా అని చెప్పేసి 24/7 అక్కడ వాచ్ చేసే వాచ్ టవర్. ఇవి కాక అతి ప్రాముఖ్యమైనవి 12 గేట్లు.
ఇంక్లూడింగ్ దట్ షకీనా గేట్, గోల్డెన్ గేట్ అంటారు కదా, ప్రస్తుతం మూయబడింది. నేటికి కూడా ఈ 12 గేట్లు మనకు కనిపిస్తాయి. ఆ గేట్లను కూడా ఆ రోజు కాల్చివేయబడ్డాయని చెప్పేసి వ్రాయబడి ఉంది. ఈ వీటన్నిటినీ పునరుద్ధరించే మ్యామత్ టాస్క్ ను నెహెమ్యా గారికి దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించిన తన పనిని ఈ మహనీయుడు నెహెమ్యా గారు 52 days లో పూర్తి చేసినాడు. రికార్డ్, ప్రపంచ రికార్డ్. ఎంతో మంది పాస్టర్లు ఈ రికార్డును అందుకోవాలి, నెహెమ్యా గారి మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారము మనం చేయాలి అని చెప్పేసి ఈ ప్రపంచంలో నేడు చర్చిలు కట్టడం ప్రారంభించినారని చెప్పేసి కూడా అంటా ఉంటారు దైవ సేవకులు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ లో కల్వరీ చర్చ్ సతీష్ కుమార్ గారు కూడా నెహెమ్యా గారిని ఆయన ఫాలో అవుతూ ఆయన ఏ విధంగా 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేము గోడలు పునరుద్ధరించాడో తన చర్చిని కూడా అంతే వేగంగా నిర్మించాలనుకుని ఆయన ప్రారంభించి పూర్తి చేశాడు అని కూడా చెప్తా ఉంటారు పాస్టర్లు. కాబట్టి మిత్రులారా, ఆ విధమైన వరల్డ్ ఫేమస్ దిస్ నెహెమ్యా మేనేజ్మెంట్ ప్లాన్ ఈ మేనేజ్మెంట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈరోజు బోధిస్తా ఉన్నారు. ఎవరికి బోధిస్తున్నారంటే నాట్ ఓన్లీ ఫర్ థియోలాజియన్స్, ఆల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, అమెరికా ప్రెసిడెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, జర్మన్ ఛాన్సలర్, ఈ విధంగా ప్రతి వాళ్లకు పునశ్చరణ తరగతులు హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో అలాంగ్ విత్ జత్రో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లస్ నెహెమ్యా గారి మేనేజ్మెంట్ ప్లాన్ ను నేర్పిస్తున్నారని చెప్పేసి మనకు తెలియజేస్తా ఉన్నారు. సో ఈ విధంగా నెహెమ్యా గారి గ్రేట్నెస్ మనము తెలుసుకోవచ్చును. ఆయన యాక్చువల్ గా ఆయన డేట్ లైన్ ఒకసారి గమనిస్తే 464 బిట్వీన్ 464 and 423 BC ఈ మధ్యకాలం నాటి ఈ గొప్ప ప్రవక్త అని మనము వారిని ఈరోజు చర్చించబోతున్నాము. కీ థీమ్స్, ఈ కీ థీమ్స్ ఒక్కటి నేను తెలియజేసి తదుపరి ప్రధాన చర్చకు వెళ్దాము. నెహెమ్యా గారి కీ థీమ్ వచ్చేసి ప్రేయర్ అండ్ వర్క్ యాజ్ పర్ గాడ్స్ ప్లాన్. ప్రార్థన చేయండి, దేవుని ప్రణాళిక చొప్పున మీ పని కొనసాగించండి. దిస్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫార్ములా ఆఫ్ నెహెమ్యా ఫర్ సక్సెస్. సెకండ్లీ, లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ. గొప్ప నాయకులు కష్టకాలాలలో ప్రజలను ఏ విధంగా ప్రోత్సహించి మొబిలైజ్ చేసి వారి ద్వారా గొప్ప విజయాలను, సూచక క్రియలను సాధిస్తారు అన్నది నేర్పించాడు నెహెమ్యా గారు మనకు. అదేవిధంగా సన్బల్లట్టు, టోబియా లాంటి ఈ శత్రువులు సైకలాజికల్ వార్ఫేర్ వారు స్టార్ట్ చేశారు. ఆయనను అవహేళన చేస్తొచ్చారు, ఆయనను థ్రెటన్ చేశారు, ఇంటిమిడేట్ చేశారు, ఆయన మీద ఫేక్ న్యూస్ పబ్లిష్ చేశారు. అయినా కానీ ఇటువంటివన్నీ ఆయన ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ధైర్యంగా తన పని దేవుని చిత్తము చొప్పున కొనసాగించాడు. అది ఎలా చేయాలి అని కూడా నెహెమ్యా గారు మనకు నేర్పిస్తారు. సామాజిక న్యాయం, ఫైనల్ గా పేదలను దోచుకునే ధనికులను నెహెమ్యా గారు గద్దించి నాటి సమాజంలో సమానత్వం తీసుకుని వచ్చిన మహనీయుడు. సో మిత్రులారా, ఫైనల్ గా నేటి క్రైస్తవులు కూడా నెహెమ్యా లాగా ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో రాజ్యాంగము పట్టుకొని క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కొరకు ఎలా పోరాడాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక సూత్రాలు ఏమి పాటించాలి అన్న అంశాలను మన గౌరవనీయులు డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ గారిని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సో మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి, 1-2 అధ్యాయాలు నెహెమ్యా గ్రంథంలోని ఫస్ట్ 2 చాప్టర్స్ లో ప్రధాన అంశాలు గాడ్స్ గ్రేస్, గాడ్స్ డివైన్ ప్రావిడెన్స్, పొలిటికల్ డిప్లొమసీ,
prayer, prarthana, full support to Nehemiah by the king and Persian Empire, and above all Nehemiah గారి నాయకత్వం. ఇవి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నేటి క్రైస్తవ పరిచర్యలో కూడా ఈ మొదటి 1-2 అధ్యాయాలలోని అంశాలు ఏ విధంగా నాకు ఏమి బోధిస్తున్నాయి అన్న అంశాన్ని మీరు మీ సందేశంలో తెలియజేయవలసిందిగా అడ్వకేట్ గారిని కోరడమైనది. సార్, మీకు 13 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, uncle. Thank God for the vast knowledge and his wisdom given to you, uncle. చాలా చక్కటి ఇంట్రడక్షన్ మీరు ఇచ్చారు. ఇట్ వాస్ రియల్లీ ఎవ్రీ టైమ్ వెన్ వీ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ టు అస్ ఆల్సో. ఫర్ మీ, ఎస్పెషలీ ఫర్ మీ, ఇట్స్ గుడ్ లెర్నింగ్. థ్యాంక్ యూ. సో ఒకటి నేనేమంటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెహెమ్యా గారి గురించి ఆలోచించేటప్పుడు, అయితే మాట్లాడుకునేటప్పుడు ఒకటి స్పష్టంగా కనపడేది ఏంటంటే, హీ హ్యాడ్ ఎ కింగ్డమ్ హార్ట్. సో అది ఇవాళ ఉన్న సంఘాలు కానీ ఇవాళ ఉన్న క్రైస్తవులు అలవర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వీ మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్, ఎదర్ ఇట్ ఈస్ డ్యూ టు అవర్ బ్రాటప్ ఆర్ ది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్. బట్ నెహెమ్యా గారు మనకు నేర్పించింది ఏంటంటే, వీ నీడ్ టు పొసెస్ ఎ బ్రాడ్ మైండ్, ఎ బ్రాడ్ హార్ట్. సో కింగ్డమ్ హార్ట్ అనేది ఉండాలి మనకి. సో వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ హియర్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు పొసెస్ ఇట్. సో దానిలోంచి స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే, మీరు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దానిలో మనం ఒకసారి చూస్తే, 1వ అధ్యాయం లాస్ట్ వచనంలో చూస్తే 11వ వచనం లాస్ట్లో, నేను రాజునకు గిన్నె అందించేవాడనే ఇంటిని. సో హీ సేడ్ హిస్ పొజిషన్. ఏం చేశాడు ఆయన? రాజుకి గిన్నె అందించాడు, అంటే ద్రాక్షారసపు గిన్నెను అందించేవాడు. ఆ పొజిషన్లో ఉండి కూడా హీ థాట్ అబౌట్ ది నేషన్. సో ఆయన తన జాతి కోసం, తన దేశం కోసం ప్రార్థన చేశాడు, తన దేశం కోసం ఆలోచించాడు, ఇవన్నీ చేశాడు. సో ఆ చేసే క్రమంలో ఏం చేశాడంటే, 1వ అధ్యాయం మనం 5వ వచనం చూసుకుంటే, దేవుడిని ఇది చేశాడు. ఎలాంటి దేవుడు, ఏంటి దేవుడు, ఏం వాగ్దానం చేశాడు, దేవుడి యొక్క వాగ్దానాలు గుర్తు చేశాడు. అట్లాగే నెక్స్ట్ ఇయర్స్ ఏం చేశాడంటే, దేశం యొక్క పాపాలని ఒప్పుకుంటూ తన కుటుంబంతో చేసిన పాపాలను కూడా ఒప్పుకొని దేవుడి యొద్ద పశ్చాత్తాపడ్డాడు. సో ఈ 2 చేసుకుంటూ, తనకి ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ జెరూసలేం పరిస్థితి ఇలా ఉందని తన బంధువుల ద్వారా తెలిసిందో, చాలా వేదన కలిగి బాధపడి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. సో మెయిన్గా ఆయన ఏంటంటే ప్రార్థన చేశాడు, అండ్ హీ హాస్ ఫాస్టెడ్. సో ఇక్కడ మనం చూస్తే, అట్లాగే 2వ అధ్యాయంలో కూడా చూస్తే, నేను ఇవన్నీ చెప్పేసి దెన్ వాట్ ఆర్ ది లెర్నింగ్స్ ఫర్ ది చర్చ్ అనేది ఒకసారి కవర్ చేస్తాను నెక్స్ట్. సో ఇక్కడ చూస్తుంటే, in Nehemiah we can see a lone person who has taken up the responsibility and pleaded God for the nation. So ఇక్కడ రెండోది ఏంటంటే, he had faith in God. దేవుని యందు విశ్వాసం ఉంది. ఆయనకి దేవుని యందు విశ్వాసం ఉంది. దేవుడు ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళ యొక్క మనవల్ని కానీ, ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళని ఆయన ఖచ్చితంగా వారి యొక్క ప్రార్థనలు వింటాడనే విశ్వాసంతో ఆయన తన జాతి మొత్తాన్ని రిస్టోర్ చేయాల్సిందిగా దేవుడి దగ్గర మొరపెట్టాడు. అండ్ దేవుడు సంఖ్య చూడ్డు అనేది ఒకటి ప్రధానంగా ఇక్కడ మనకి. సో ఇక్కడ మన యొక్క నీతి, పరిశుద్ధత, విశ్వాసం, ఇవి చాలా ముఖ్యం దేవుడికి. సో అలా మనం చూస్తే, మరి 2వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, దేవుడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చాలా దిగులుతో ఉంటాడు. ఎందుకు నువ్వు ఎప్పుడు అలా లేవు, నీకేమైనా అనారోగ్యం ఏం లేదే, నీకు ఆరోగ్య ప్రాబ్లం ఏం లేవే అని చెప్పి రాజు అడిగినప్పుడు, ఆయన దాని గురించి తన యొక్క ఆలోచన ఏముందనేది కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగే వీళ్ళతో పని చేసేటప్పుడు హేళన చేశారు, అన్ని చేశారు, ఏం చేసినా కానీ ఆయన ఆ పనిని ముందుకు తీసుకెళ్లాడు. ఇందాక మీరు చెప్పినట్టు హీ హాస్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 52 days. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1-4 అధ్యాయం 4వ వచనంలో ఆయనకి బాధ ఉంది, వేదన ఉంది. అంత బాధ వేదనలో కూడా ప్రార్థన మీద ఆధారపడి నిలకడగా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సో 2 చేయటం వల్ల he could achieve his desire. He could achieve his desire for which he had the దేవుని యొక్క అనుగ్రహం ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది. సో he has ఏమంటా అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ he could do it.
52 రోజుల్లో కట్టడం, ఆ రోజుల్లో 52 రోజుల్లో కట్టడం అగైన్స్ట్ ఆల్ ఆడ్స్, అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఏం లేవు, విదిన్ ది కమ్యూనిటీ కూడా లేదు. ఆయన మన తర్వాత చూస్తాం కదా. కాబట్టి అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఈఎస్ కంప్లీటెడ్ ది టాస్క్. రెండోది, ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు వి షుడ్ ఓన్, ద చర్చ్ షుడ్ ఓన్ ది ప్రాబ్లం. సహజంగా మనకు జరిగేది ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ జరుగుతుంది. ఏదైనా ఒక సమస్య వస్తే ఎవరొకటి మీద నెట్టేస్తాం. నాయకుడు అనేవాడు సమస్యను ఒకటి మీద నెట్టకూడదు. ఎస్పెషలీ హీ నీడ్ టు టేక్ ఇట్ ఆన్ హిమ్ అండ్ హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. సో నాయకుడు ఎప్పుడు కూడా, నాయకత్వం వహించే నాయకుడు ఎవరైనా కానీ తప్పుని ఇంకొకరి మీద నెత్తకుండా ఆ బాధ్యత, బరువు తనే తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ నెహెమ్యా గారు అది చేశాడు. సో ఆయన ఏం చేశాడంటే దేశం యొక్క పాపాలను ఒప్పుకున్నాడు దేవుని ఎదుట, తన పాపాలని, తన కుటుంబాలు చేసిన పాపాలను ఒప్పుకొని, సో ఆయన అది చేశాడు. ఇక్కడ ఏమవుతుందంటే సంఘం ఏం నేర్చుకోవాలంటే నెగ్లిజెన్స్ ఆర్ స్పిరిచువల్ డిక్లైన్. ఎప్పుడైతే మనకు సమస్య వస్తుందో మనం ఏం చేస్తామంటే వేదన పడతాం, చింతిస్తాం. వేదన పడడం వల్ల, చింతిస్తడం వల్ల మనం ఏం చేయలేం. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళాలి, బలపడాలి, పైకి వెళ్ళాలి తప్పించి మనం కిందకి దిగజారిపోకూడదు. రెండోది, ఎక్కువ కూడా మనకి ఏంటంటే జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఉంటుంది. జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అది ఉండకూడదు. సో మన బైబిల్లో స్పష్టమైన వాక్యాలోనే, ఇప్పుడు నేను చెప్పడం టైం లేదు కాబట్టి, ఆ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా సంఘంలో, సంఘ కాపరికి కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘస్థులు కానీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆయన ఏం చేశాడంటే దేవుడి యొక్క వాగ్దానాన్ని గుర్చేశాడు. దేవుడి యొక్క వాగ్దానాన్ని దేవుడు గుర్చేశాడు. 1:5 అలాగే 8-9 వచనాల్లో. సో దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్చేస్తూ దేవుడి యొక్క క్యారెక్టర్ని స్పష్టంగా చెప్తూ ఆయన ప్రార్థనలు చేశాడు. సో మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలనేది మనకి ఇది ఒక లెర్నింగ్. సో ఆయన దేవుడి క్యారెక్టర్ని చాలా స్పష్టంగా చెప్పాడు. భయంకరమైన దేవా అని రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఏమైతే వాగ్దానాలు చేశాడో వాటిని గుర్తు చేస్తూ చేశాడు. రెండోది, దేవుని యొక్క చిత్తంతో ఎప్పుడు కూడా సంఘం అలైన్ అవ్వాలి. ది చర్చ్ నీడ్స్ టు అలైన్. ఎందుకంటే దేవుడి చిత్తం ఏమైతే ఉందో ఆ దీంతో మనం ఆ దేవుని చిత్తానుసారం ప్రయాణం చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రార్థనతో మనం ముందుకు వెళ్లాల్సిన ఉంది. రెండోది ఏంటంటే ఒక ప్రేయర్ఫుల్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాడు నెహెమ్యా గారు. ఒక ప్రేయర్ఫుల్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాడు. సో ఇది ఖచ్చితంగా ఇవాళ సంఘాలన్నీ కూడా అలవర్చుకోవాలి. మనకు ప్రార్థనలు తగ్గిపోయినాయి, అనేక శోధనలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, చాలా విపత్కర పరిస్థితులను ఫేస్ చేస్తున్నాం. ఇలాంటప్పుడే మన ప్రార్థనా జీవితం ఇంకా ఎక్కువ అవ్వాలి. అలాంటిది మన ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది. రెండోది, విశ్వాసంలో మనం కిందకి వెళ్ళిపోతున్నాం కాబట్టి వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ట్రిబులేషన్స్ ఆర్ ట్రబుల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2:4 2వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే మనం ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందంటే అదొక జవాబు ఇస్తుంది, లేదా ఒక విజయాన్ని ఇస్తుంది మనకి. సో అక్కడ నెహెమ్యా ఏం చేశాడు? 1వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన దుఃఖించాడు, ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. అండ్ రెండోది ఏంటంటే రాజు దగ్గరకి ఆయన వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు అలా అన్నావు, ఏంటి నీ సమస్య ఏంటి అని చెప్పమన్నప్పుడు ఈ హ్యాడ్ ఏ స్పెసిఫిక్ ప్లాన్. చాలా స్పష్టంగా ఆయనకి ఏం కావాలో రాజుకి ఉదహరించాడు, చెప్పాడు. ఎంతకాలం పడుతుంది అంటే దానికి కూడా చెప్పాడు. ఇక్కడ అన్నిటికంటే ముందు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజు ఎప్పుడైతే అడిగాడో 4వ వచనం చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి. సో ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాడు. దీన్ని బట్టి నేను అనుకుంటే ఇట్ మైట్ బి ఏ వెరీ షార్ట్ ప్రేయర్. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి కూర్చొని గంటలు ప్రార్థన చేయలేడు ఆయన. సో రాజు అడిగినప్పుడు వెంటనే జవాబు ఇవ్వాలి కాబట్టి రాజుకి జవాబు ఇచ్చే సమయంలోనే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఇట్ మే బి వెరీ షార్ట్ ప్రేయర్. సో బై దిస్ వాట్ వీ కెన్ లెర్న్ ఇస్ గాడ్ ఈవెన్ ఆన్సర్స్ షార్ట్ ప్రేయర్స్. సో అంటే ఏంటి? ఆయన అక్కడ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. రాజు ఎదురుకుంటున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసుకునే ఆయన యొక్క ప్లాన్ ఏదైతే నీట్గా ప్లాన్ చేసి పెట్టినాడో అది మొత్తం కూడా ఆయనకి వివరించడం జరిగింది. అండ్ సిన్స్ గాడ్ హ్యాస్ ఇట్స్ గాడ్స్ విల్ అండ్ గాడ్ టాక్ టు ది కింగ్ కాబట్టి మొత్తం రాజు అన్నిటికీ ఒప్పుకున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒప్పుకోవడం వలన మొత్తం ఆయనకి కావాల్సిన సదుపాయాలను కూడా రాజే కల్పించాడు. అడిగాడు, నెహెమ్యా వెరీ స్పెసిఫిక్లీ ఆస్క్డ్ వాట్ ఆల్ హీ వాంట్స్. ఆయన అడిగాడు, అన్ని పొందుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే
ఇది ఇట్ సేస్ దట్ వీ నీడ్ టు క్యాప్చర్ ది అవైలబుల్ రిసోర్సెస్. నెహెమ్యా గారు రాజుని అడిగి నాకు ఇవి కావాలి ఇవి కావాలని అన్ని పొందగలిగాడు. సో ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ కూడా అదే. మెనీ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. అవి మానవ వనరుల, ఆర్థిక వనరులని చూస్తే దే ఆర్ సఫరింగ్. సో ఇవాళ ఉన్న రాజ్యాంగం ప్రకారం, భారతదేశపు రాజ్యాంగం ప్రకారం మనకి వీ హ్యావ్ సెవరల్ యాక్ట్స్. మన మీద జరిగే దాడులు కావచ్చు, మన మీద జరిగే మోసాలు కావచ్చు, ఏటికైనా కానీ వాటి కోసం ఫైట్ చేయడం కోసం దేర్ ఆర్ మెనీ లీగల్ యాక్ట్స్. వాటికి సంబంధించిన స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయి, వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫోరమ్స్ ఉన్నాయి. దేర్ వీ క్యాన్ ఫైట్ అవుట్ by using the existing laws which are there in the country. Similarly, we need to utilize the resources. We need to utilize the resources of the government. We should have a dialogue with the government. Government తో మన క్రైస్తవుల తరపున కొంతమందిని మనం పెట్టుకొని ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ కావచ్చు, లేదా క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, లేకపోతే ఎస్సీ కమిషన్స్, క్రిస్టియన్ మైనారిటీస్ కమిషన్, వీటిలో ఉన్న వాళ్ళతో మనం we can run a dialogue and see that our pleas reaches the government in tapping the resources. ఎందుకంటే there are many resources available. నిర్ణయాలకి ప్రధాన కారణం మన వైపు నుంచి దేర్ ఈస్ నాట్ అండ్ ఏం కావాలో తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ కోట్ అన్ ఎగ్జాంపుల్. చాలా మంది మేనేజర్స్ మాతో మేము ఇదివరకు లింకేజెస్ చేయాలనుకున్నప్పుడు, దళిత్ కమ్యూనిటీస్కి మాట్లాడినప్పుడు వస్తారండి, మమ్మల్ని లోన్ అడుగుతాడు, ఏం కాండి ఏదో ఒకటి ఇవ్వండి అంటారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ దానికి బ్యాంక్ వాళ్ళు ఇది ఇవ్వండి, కన్సర్న్ లెటర్ ఇవ్వండి, లోన్ శాంక్షన్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే ఏదోటి సార్, ఏదోటి ఇవ్వండి, ఏదోటి చేస్తాను. సో అట్లా అవర్ పీపుల్ ఆర్ ల్యాకింగ్ దట్ ప్లానింగ్. సో నెహెమ్యా గారు ఏంటి, హి హ్యాడ్ ఎ స్పెసిఫిక్ ప్లాన్, వెరీ పర్ఫెక్ట్ అండ్ స్పెసిఫిక్ ప్లాన్ అకార్డింగ్ టు ది గాడ్స్ విల్. సిమిలర్లీ వీ ఆల్సో నీడ్ టు హ్యావ్ ప్లాన్స్ టు ట్యాప్ ది గవర్నమెంట్ రిసోర్సెస్. అది చాలా ముఖ్యం, మనం అది చూసుకోవాలి. సో దానికి ఎవరు హూ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అగైన్ చర్చ్ హ్యాస్ టు టేక్. ఎందుకంటే ఇన్ ఎవ్రీ విలేజ్ దేర్ ఆర్ చర్చెస్, ఇన్ ఎవ్రీ విలేజెస్, ఇన్ నూక్ అండ్ కార్నర్, ప్రతి గ్రామంలో కూడా సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఈ బాధ్యత తీసుకోవాలి, అక్కడ ఉన్న కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయాలి, అంటే సంఘాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ కోణం కూడా మనకు రావాలి. we need to tap the resources of the government, both human resources, financial resources. Similarly, ఇంకో నెక్స్ట్ ఏంటంటే, ఆయన 2వ అధ్యాయం మనం 12 నుంచి 15 వరకు చూస్తే రాత్రులు వెళ్ళి సర్వే చేసి వచ్చేవాడు ఆయన. సో సర్వే చేసి వచ్చి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని హీ యూస్ టు ఇంప్లిమెంట్ ది వర్క్స్. సో అంటే వీ నీడ్ టు స్టడీ ప్రాపర్లీ. అంటే మనకు ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా దాన్ని థరోగా మనం స్టడీ చేసి, యాజ్ పర్ ది ప్రివైలింగ్ కండిషన్ దాన్ని థరోగా స్టడీ చేసి దెన్ వీ షుడ్ వర్క్అవుట్ ఎ ప్లాన్. రెండోది, హీ హ్యాడ్ అన్ ఎఫెక్టివ్ లీడర్షిప్. 2:17 చూస్తే అందరిని కలుపుకొని అందరితో కలిసి మమేకమై అందరిని తీసుకొని ముందుకు వెళ్ళి హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఇవాళ సంఘాలకి లోపించేది అక్కడే నాయకత్వం. సో ఆ ఒక మంచి పాజిటివ్ వాతావరణం, అందరూ కూర్చొని ఇరుపక్షాలు ఎప్పుడైనా ఆయనకి కన్ఫ్రంటేషన్ పరిస్థితులు, అంటే విపత్కర పరిస్థితులు, ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఆయన దాని విశ్వాసతను జయించాడు. ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు విశ్వాసతను జయించాడు. రెండోది, మా దేవుడు మాకున్నాడు, ఆయనే మమ్మల్ని ఇచ్చేస్తాడు అనే దీనిలో ఆయన దాని నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. అది 2వ అధ్యాయం 10వ వచనం కానీ 19-20 చూసుకుంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ రెండోది ఏంటంటే, ఎప్పుడైతే శత్రువుతో మనం పోరాడుతున్నామో ఖచ్చితంగా దేవుడే దాన్ని గెలుస్తాడు. ఎందుకంటే వాడికి అపజయం ఇక ఖచ్చితం, ఇది ఇన్విటబుల్, వాడికి అపజయం శత్రువుకి. సో మనం ఆ విశ్వాసంతో ముందుకెళ్ళాలి, దేవుడి మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా రెండోది మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హీ హాస్ షోన్ వెరీ గుడ్ టీం వర్క్ చూపించాడు. వాళ్ళ సంఘానికి చాలా అవసరం, అది వాళ్ళ సంఘాలకి చాలా అవసరం. నాకు మొన్న బ్రదర్ వాళ్ళ చర్చికి వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ దట్ టీం వర్క్. అందరూ పెద్దోళ్ళే, వయసులో పెద్దోళ్ళు, మంచి ఆఫీసర్లు ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు, కానీ బట్ అందరూ ఎవరి కాళ్ళు తగ్గించుకొని దే డిడ్ దేర్ జాబ్. ఇది ఇట్ ఈస్ బిగ్ వన్ ఆర్ స్మాల్ రెస్పాన్సిబిలిటీ. సో సిమిలర్లీ నెహెమ్యా గారు అదే చెప్పాడు. సో అందరిని కలుపుకున్నాడు, ప్రతి పని ఇంపార్టెంట్ అని భావించాడు,
అందరూ కూడా ఎవరి పైన వాళ్ళు చేసేటట్టు ఆయన చూశాడు. సో సిమిలర్లీ వాళ్ళ సంఘాలకి చాలా అవసరం, అది సంఘాలకి చాలా అవసరం. వీ నీడ్ టు ఇన్వాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, గివ్ దెమ్ అండ్ అసైన్ దెమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్ష్యూర్ దట్ దే విల్ డూ అండ్ వి గో యాజ్ అ టీమ్ వర్క్. అట్లాగే ఇవన్నీ కూడా చూస్తే ఇక లాస్ట్ క్వశ్చన్ మనం ఏంటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ అంటే బ్రోకెన్ వాల్స్. ఆయన ఏం చేశాడు, విరిగిపోయిన గోడల్ని కట్టడం చేశాడు. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ సంఘం వాటిని ఎలా చూస్తుంది అనేది, అదే బ్రోకెన్ వాల్స్ ఏమున్నాయి మనకి సంఘాల్లో అనేది కూడా మనం గుర్తించుకోవాలి. అంటే వాళ్ళు మనకి చాలా విరిగిపోయి నలిగిపోయిన హృదయాలు ఉంటాయి, వాళ్ళని ఎలా మనం ముందుకు తీసుకొస్తాం, వాళ్ళని మనతో పాటు కలుపుకొని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనం వేద పడకుండా, లేకపోతే వాళ్ళు వేదన పడినా కాకుండా మనం ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి దేవుని యొక్క సహాయం తీసుకొని దేవాన్ని చిత్తం ఏదైతే అది జరిగించి మా పట్ల అని చెప్పి మనం అందరూ కూడా ఆ నెహెమ్యా గారి లాగా దొరికిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మరి దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో ముందుకు నడవాలి సంఘాలు అనేది నా యొక్క మనవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు సంఘాలకు చక్కటి క్లారియన్ కాల్ ఒకటి ఇచ్చారు. నెహెమ్యా గారి లాంటి దైవభక్తి, దేశభక్తి, ప్రార్థనా జీవితము, ముఖ్యంగా సంఘాలకు చక్కటి మీరు ఒక మెసేజ్ ఇచ్చారు. నెహెమ్యాను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా నలిగిపోయిన హృదయాలైతేనేమి, విరిగిపోయిన గోడలైతేనేమి, ఆధ్యాత్మిక కోణంలో కూడా మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెండవ ప్రశ్న గౌరవనీయులు పాస్టర్ గారికి. మూడవ అధ్యాయంలో యూదులు తమ ఇండ్లకు ఎదురుగా ఉన్న యెరూషలేము గోడలను కట్టడము చూస్తాం. 4వ అధ్యాయంలో ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో పనిముట్టు అనే స్ట్రాటజీని చూస్తాం. నెహెమ్యా గారు అనుసరించిన ఈ స్ట్రాటజీస్ నేటి క్రైస్తవులకు ఏమి బోధిస్తుంది? ఈ అంశాన్ని ఆధారంగా మీ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ సార్. 10 minutes టైం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సాగర్ గారు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా దేవుని భక్తుడు, భారం కలిగినటువంటి వ్యక్తి. ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. దే హ్యావ్ ఎ పర్పస్ ఇన్ దేర్ మైండ్స్. వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే మేము యెరూషలేం గోడలు కట్టాలి, ప్రాకారం కట్టాలి. ఈ ఎందుకు కట్టాలి అంటే దేవుని నామమునకు మహిమ కావాలి. ఎందుకంటే ఈ యెరూషలేము గోడలు పడిపోయినందువలన వారికి శ్రమ, నింద, అంతేకాదు వాళ్ళకు సెక్యూరిటీ లేదు. అక్కడ యెరూషలేములో ఉండే ప్రజలకు దేవుని టెంపుల్కు కూడా, దేవుని ఆలయంకు కూడా ప్రొటెక్షన్ లేదు. కాబట్టి ఈ పని దేవుడు నిర్ణయించిన పని, దేవుని ప్రాకారం కట్టాలా అనే ఒక ఉద్దేశము వాళ్ళకందరికి ఉంది. అండ్ 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. వాళ్ళందరికీ పని చేయాలా, దేవుని పని చేయాలా అనే మనస్సు కలిగి ఉన్నదంట. మరి ద పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ, మనం పరిచయం చేస్తాం. ఎంతోమంది మన క్రిస్టియన్స్ దేవుని పరిచయం చేస్తున్నాం అంటున్నారు. ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్? వీ షుడ్ హ్యావ్ ఎ గోల్ కదా. మరి దేవుని వాక్యంలో ఏముందంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 చూసినట్లయితే మీరు ఏం చేస్తాను, భోజనం చేసినా, పానం చేసినా, మీరు ఏ పని చేస్తాను, మీరు దేవుని మహిమ కొరకు చేయాలి. సో ఫైనల్లీ గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఇది పర్పస్, దీని యొక్క పర్పస్. రెండవది ఏంటంటే మన యొక్క పరిచర్య, మనము పరిచారకులము, సర్వెంట్స్. మనము ఏదో అథారిటీలో ఉన్నాము, మనం చేయడం కాదు. దేవుని వాక్యంలో మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. దేవుడు ప్రకాశించినాడు. కాబట్టి మేము యేసుని గూర్చి, ఆయన ప్రభువుని మేము మమ్మల్ని గూర్చి మేము మీకు పరిచారముగా మేము ప్రకటించుకుంటున్నాము. వీఆర్ సర్వెంట్స్, అంటే పరిచర్య చేసే వాళ్ళం మేము కదా. అండ్ వీ హ్యావ్ ఏ పర్పస్. మనకు ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఒక పర్పస్, ఒక ఉద్దేశం లేకపోతే మనం ఎటు పోతున్నామో మనకి తెలియదు. పౌలు అంటుండు, నేను ఒక పని చేయుటకు ముందుగా నేను వెళ్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు
నాయన తండ్రి, నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి ఉన్నాను. సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఏ టాస్క్. యాజ్ ఎ క్రిస్టియన్ మనకు దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ పని మనం చేస్తున్నామా లేదా మనము చెక్ చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అంటే దేవుని పని చేయడానికి దేవుని సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. వీఆర్ న్యూ పర్సన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. మనం ఎందుకు సృష్టింపబడినాం నూతనంగా అంటే, ఏసైను మనం మంచి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఏదో రక్షణ పొందినాను నాకు గ్యారంటీగా పరలోకం అని కాదు. యూ హ్యావ్ టు డూ హిజ్ వర్క్. అది మరి మనం చేస్తున్నామా లేదా. సో ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ ఆఫ్ ఎ వర్క్. మినిస్ట్రీ గురించి ఒక పర్పస్ ఉండాలి. రెండోది ప్యాటర్న్. ఏంటి ప్యాటర్న్ ఏంటి? మరి ఈ ప్యాటర్న్ చేయాలంటే టీం వర్క్. ఇందాక విజయ్ గారు చెప్పారు, టీం వర్క్ ఉండాలి, మనం అందరం కలిసి చేయాలనేది. నిజంగానే మరి దేవుని పని చేయాలంటే ఒకరి చేత కాదు, అందరు చేయాల్సిందే. ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తించాల్సిందే. దేహము, మనం క్రీస్తు యొక్క దేహమై ఉన్నామంటే ఒక్కొక్క మరి ఒక్కొక్క అవయవంకు ఒక్కొక్క పని ఉంటుంది. మరి ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందరినీ ఇన్వాల్వ్ చేయడం. యాజ్ ఎ లీడర్ నెహెమ్యా ఏం చేస్తాడంటే అందరినీ కలుపుకున్నాడు. వాళ్ళలో పెద్ద చిన్న అని లేకుండా అందరినీ కలుపుకున్నాడు. బీదవాళ్ళు, రిచ్ పీపుల్ అందరినీ కూడా ఆయన కలుపుకొని మరి దే హ్యాడ్ ఎ వన్ పర్పస్. అందరికీ ఒకటే ఉద్దేశం ఉంది, దేవుని సేవ చేయాలి, దేవుని మహింపరచాలి, గోడలు కట్టాలి. అది దాట్ షుడ్ బి ది ఆబ్జెక్టివ్. అది అన్నమాట. అండ్ అంతేకాదు, హూ ఆర్ ద పీపుల్, ఎవరెవరిని చూస్ చేసుకున్నాడు దేవుడు. హీ హాస్ చోసెన్. మరి దేవుని పనికి ప్రజలు కావాలి. ప్రజలు ఎలాంటి వాళ్ళు కావాలంటే మరి అన్ని రకాల ప్రజలు కావాల్సిందే. ఇక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయంలో రకరకాల ప్రజలు ఉన్నారు చూడండి. అధిపతులు, లేవీయులు ఉన్నారు 12వ అధ్యాయం 17వ వచనంలో. అంతేకాదు పురుషులు, స్త్రీలు, కుమార్తెలు, షెల్డం కుమార్తెలు పనిచేసినట్ట. ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఈ వర్క్ లో. అంతేకాదు బంగారు పని చేసే వాళ్ళు, క్రాఫ్ట్ మెన్. అంతేకాదు వర్తకులు, బిజినెస్ పీపుల్ ఆల్సో వర్ ఇన్వాల్వ్డ్. అంతేకాదు ప్రజలు అవుట్ సైడ్ ద సిటీ, నాట్ ఓన్లీ విదిన్ ద సిటీ. యెరూషలేంలో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, బయట నుంచి కూడా వచ్చారు ఆ పని చేయడానికి. దేవుని వాక్యం చూసినట్టే ఎరికో నుంచి వచ్చారు, తెకోవ నుంచి వచ్చారు, గిబియోన్ నుంచి వచ్చారు, మిస్పా నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి పని చేసినట్టుగా మనం చూస్తుంటాం. సో అంతేకాదు దేవుని బిడ్డలు, ప్రధాన యాజకుడు కూడా. ఇక్కడ 3వ వచనంలో ప్రధాన యాజకుడు ఎల్యాషీబు, యాజకులు లేచి గొర్రెల గుమ్మును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపి ఈ పని చేశారు. ప్రధాన యాజకుడు అంటే ఆయన స్పెషల్ పర్సన్. ఆయన మరి అటువంటి ఆయన కూడా తగ్గించుకొని గోడ కట్టి మరి గుమ్మంను ప్రతిష్ఠించినట్టు మనం చూస్తాం. సో దేవుని పని అందరు చేయాలి, గొప్ప చిన్న తారతమ్యం లేకుండా అందరూ ప్రతి ఒక్కరు చేయాలని దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. 4వ అధ్యాయం చూసినట్లయితే మరి స్ట్రాటజీ చూసినట్లయితే మనము దేవుని పని చేస్తూ ఉంటే మనకు అపోజిషన్ కూడా పెరుగుతుంది. మనము ఎంత దేవుని పని చేసినట్టు అంత అపోజిషన్ పెరుగుతుంది. ఐ విల్ బి వెరీ బ్రీఫ్. అండ్ నంబర్ 1లో ఎగతాళి చేస్తాం మనల్ని. 4వ అధ్యాయం 1 నుంచి 4 చూసినట్లయితే మరి సన్బలటు ఎగతాళి చేసి, అంతేకాదు వీళ్ళు దుర్బలులు, వీళ్ళు పని చేయగలరా, ఒక వీళ్ళు పని చేసినా కానీ గోడ కడితే దాని మీద నక్క ఎగిరితే కింద పడిపోతుంది అని చెప్పేసి ఎగతాళి చేస్తారు. నంబర్ 2 ఏంటంటే దే హావ్ థ్రెటెండ్, మేము యుద్ధం చేస్తాను మీరు, అంతేకాదు మేము యెరూషలేము మీదకి యుద్ధంలోకి వచ్చి పనిని ఆటంకపరుస్తామని చెప్పేసి బెదిరించారు వాళ్ళు. నంబర్ 2. నంబర్ 3 చూస్తే డిస్కరేజ్మెంట్. 10వ అధ్యాయం చూస్తే మరి పని చాలా పెద్దగా ఉంది, అక్కడ బరువులు మోయాలి, శక్తి లేదు వాళ్ళకు, దే నీడ్ సపోర్ట్. కాబట్టి మరి వాళ్ళు కంటిన్యూస్గా పనిచేయాలంటే చాలా కష్టం. గోడ కట్టలేమో డిస్కరేజ్మెంట్ వస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళకు ఒక భయం వచ్చేసేసింది, విరోధులు వచ్చేసేసి మేము మీ యుద్ధకు చదివి మీ పనిని ఆటంకపరుస్తామని చెప్పేసి అపోజిషన్ వచ్చింది. సో దేవుని పని చేయాలంటే మరి అపోజిషన్ ఉంటుంది. చూసినట్లయితే దేవుని వాక్యంలో ఫస్ట్ మరి పని తలపెట్టినప్పుడు ఎవరో ఇద్దరే బాధపడ్డారు, సన్బల్లటు, టోబియా. మరి ఆ తర్వాత మరి రెండోదిగా చూసినట్లయితే 2వ అధ్యాయం 19లో చూసినట్లయితే సన్బల్లటు, అమ్మీడైన దాసులకు టోబియా అనేవాడు, అరబీయుడైన గెషము 3 యాడ్ అయిపోయింది. అంతేకాదు
మరి 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే సన్బల్లుటు, టోబియాయు, అరిబేయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టారు. అంటే అపోజిషన్ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మన దేవుని పని ఎంత బాగా జరుగుతుంటే అంత మనకు అపోజిషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనము వీ షుడ్ బి కేర్ఫుల్. మన కాన్సన్ట్రేషన్ మనం ఆయన మీద చేయాలి, దేవుని పని మీద చేయాలి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించను గాక. ఓవర్ టు సాగర్, బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్ పాస్టర్ గారు. చాలా కీలకమైన అంశాలను మీరు మీ యొక్క సందేశంలో తెలియజేశారు. దేవుని నామమునకు మహిమ కలగాలి, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని చెప్పారు. అదేవిధంగా దేవుని పని చేయాలి అన్న కోరిక మనసు కలిగి ఉండాలి, టీం వర్క్ చేయాలి. అదేవిధంగా వీఆర్ సర్వెంట్స్, గాడ్ సర్వెంట్స్ అన్నది నిత్యం మన నడవడిలో అది కనపడాలి, మనసులో ఉండాలి, ఉద్దేశం ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని చేస్తున్నప్పుడు చేస్తున్నామా లేదా అని స్వపరీక్ష చేసుకోవాలి అని అన్న అంశాలను చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 3వ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. 5వ అధ్యాయంలో నెహెమ్యా గారు ఆర్థిక దోపిడీని అరికట్టారు. 6వ అధ్యాయంలో తనపై వచ్చిన నిందలను, అంటే ఆ యొక్క తప్పుడు ప్రచారాలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు, తన పని కొనసాగించాడు. ఆ విధంగా తన గవర్నర్గా ఆయనకిచ్చిన తన ప్రోటోకాల్ అయితేనేమి, సకల సౌకర్యాలు, జీతము, శాలరీ, పర్క్స్ అన్నిటినీ వదులుకున్నాడు. సో ఈ విధమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ ఆయన ప్రొవైడ్ చేశాడు. నేటి భారతీయ క్రైస్తవ సమాజానికి నెహెమ్యా గారు ఏమి బోధిస్తున్నారు అన్న అంశాల మీద మీరు మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మీకు 12 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనకి నెహెమ్యా గారిని చూస్తే he has demonstrated a very good leadership. చాలా చక్కటి నాయకత్వ ఇది ఆయన కనపరచడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. అండ్ ఆయనకి he had a comprehensive approach. సో అంటే కాంప్రిహెన్సివ్ అంటే తెలుగులో మరి అన్ని కోణాల నుంచి ఆయన అప్రోచ్ ఉండేది, ఆయనకి అప్రోచ్ ఉండేది. సిమిలర్లీ ఆయన ప్లానింగ్ అలాగే ఉండేది, ఆయన ఇంప్లిమెంటేషన్ కూడా అలాగే ఉండేది. సో ఇక్కడ ప్రధానంగా మనకి వాళ్ళ సంఘానికి ఏం నేర్పిస్తున్నాము, మనం ఏం నేర్చుకోవచ్చు అనుకుంటే స్పిరిచువల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు కట్టే కటకంలో ఆ గోడను కట్టేటప్పుడు స్పిరిచువల్ హెల్త్ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైంది. ఇది కూడా దాంతో సమానంగా ముఖ్యమైనది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 5వ అధ్యాయంలో మనం ఇందాక చెప్పినట్టు 5వ అధ్యాయంలో చూస్తే జరిగే అన్యాయాన్ని ఆయన అరికట్టడం జరిగింది. ఎందుకంటే సంఘాల్లో ఎక్కువ జరిగేది ఏంటంటే ఎవరికైతే అధికారంలో ఉన్నారో, ఎవరికైతే ఫైనాన్షియల్ గా ఇదిగుంటారో దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది పూర్. సో పరిస్థితులు వచ్చినప్పుడు అది పనికి ఆటంకం కలుగుతుంది. ఆ రోజుల్లో పనికి ఆటంకం కలిగింది, ఈ రోజు సంఘ నిర్మాణంలో కూడా ఆటంకం కలుగుతుంది. అంటే నిర్మాణం ఇన్ సెన్స్ ఇట్ మే బి ఫిజికల్ ఆర్ ఆధ్యాత్మికంగా ఏదైనా. సో అటువంటి వాటిని ఆయన చాలా స్పష్టంగా చేయడం జరిగింది, వాటిని స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది, వాటిని స్పష్టంగా కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే దిస్ విల్ లీడ్ టు డిస్యూనిటీ. అంటే సంఘంలో ఉన్న సంఘస్థుల మధ్యన అనైక్యత, అట్లాగే అనవసరమైన ఏమంటాం పుసుకోలు కబుర్లు, గాసిప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆపాలి, మనం ఇవన్నీ కూడా ఆపాలి. ఇవన్నీ ఆపని పక్షంలో ఏమవుతుందంటే మన మిషన్ కంటే కూడా ఇవి ఎక్కువైపోతాయి. అంటే ఇవి ఎంత ప్రమాదం అంటే సంఘానికి విదిన్ ది చర్చ్లో ఉన్న డిస్యూనిటీ కావచ్చు, గాసిప్ కావచ్చు, ఇంజస్టిస్ కావచ్చు, ఇది ఎంత ప్రమాదం అంటే బయట నుంచి వచ్చే శత్రువు కంటే కూడా ఇది చాలా ప్రమాదమైంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ సంఘాల్లో చాలా సంఘాలు ఫేస్ చేస్తున్నాయి. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి వాళ్ళు చేస్తుంది. దాన్ని మనం కామెంట్ చేసే అధికారం మనకేవో లేదు, ఆ హక్కు మనకి లేదు, దేవుడు కూడా ఇవ్వలేదు. దేవుడు ఏమన్నాడు, ఒకవేళ మంచి అనే కోణం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ మనం చాలా రీల్స్ చూస్తున్నాం, చాలా వీడియోస్ చూస్తున్నాం, అనవసరంగా దే ఆర్ కామెంటింగ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే హూ హ్యాస్ గివెన్ దెమ్ రైట్. ఎక్స్టర్నల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పేస్
సో ఇది కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి చేసి ఆ క్రమంలో ఆయన సో ఇది చాలా ముఖ్యం. వాళ్ళ సంఘానికి నాయకత్వం వహించే వాళ్ళు కానీ, నాయకులు కానీ, సంఘ కాపులు కానీ ఈ కోణం చాలా ఖచ్చితంగా ఆలోచించకపోతే వెలుపటి శత్రువు కంటే కూడా విదిన్ ది చర్చిలో ఉన్న శత్రువుల నుంచే మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది సంఘానికి అనేది చాలా స్పష్టంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు చాలా చక్కటి అనాలిసిస్ మీరు అందించారు. కాంప్రహెన్సివ్ అప్రోచ్ అన్నది మనము పాటించాలి. అదేవిధంగా ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, నెహమ్యా గారి ఈ యొక్క ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మనం సంఘాలు కూడా అలవర్చుకోవాలి. అదేవిధంగా స్పిరిచువల్ హెల్త్, ఇట్ ఈస్ ఇంపెరేటివ్ ఫర్ అస్ టు ప్రొటెక్ట్ ద స్పిరిచువల్ హెల్త్. మన ఆధ్యాత్మిక జర్నీలో మన ఆధ్యాత్మికతను కొనసాగించుకుంటూ మన సంఘానికి మనం నాయకత్వం వహించాలి. పనికి ఆటంకం కలిగించే వారిని మనం గుర్తిస్తూ ఆ అనుకూల శత్రువులను కూడా ఎదుర్కోవాలి సమర్థవంతంగా. సెల్ఫ్లెస్ లీడర్షిప్ నేడు మనము సంఘానికి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న అంశాలతో చక్కటి సందేశాన్ని అందించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ బిలవెడ్ పాస్టర్ గారు. పాస్టర్ గారికి, సార్, జెరుబ్బాబెలు టెంపుల్ రీకన్స్ట్రక్షన్ కు ఆయన సమర్థవంతంగా నాయకత్వం వహించి దానిని పూర్తి చేశారు. అదేవిధంగా ఎజ్రాను మనము స్టడీ చేశాము. ఎజ్రా గారు కూడా ఆ యొక్క రిఫార్మేషన్, యూదా జాతి యొక్క ఇశ్రాయేలీయులను రిఫార్మేషన్ చేశాడు, పరిశుద్ధీకరించాడు. నేడు నెహమ్యా గారు ఆ యొక్క యెరూషలేము గోడల పునరుద్ధరణే కాదు, జాతిని ఏకీకరణ చేశారు అండ్ ఎన్నో సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టారు. వీటన్నిటినీ ఒక ఆధ్యాత్మిక కోణంలో మీరు మీ సందేశంలో వివరించాల్సిందిగా మిమ్మల్ని కోరడమైనది సార్. మీకు 20 నిమిషాలు టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఈ నెహెమ్యా గ్రంథంలో మనము 5th చాప్టర్లోకి వచ్చినప్పుడు 5th చాప్టర్లో మరి దేర్ వాజ్ ఎ క్రై, మొర పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాదు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కఠినమైన ఫిర్యాదు చేస్తున్నారంట. యూదులు ఏం చేస్తున్నారంటే కఠినమైన ఫిర్యాదు చేస్తున్నారు. అయ్యా, మా దగ్గర ఉన్న పైసలు అయిపోయినాయి, మేము ఇప్పుడు ట్యాక్సెస్ పే చేయలేకపోతున్నాము, మేము ఆల్రెడీ మా ల్యాండ్స్ను, మా భూములను మేము మార్గేజ్ చేసినాము, అవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇప్పుడు మాకు ఏం లేవు, వీఆర్ డిస్కరేజ్, వీఆర్ ఫైనాన్షియల్లీ మేము చాలా వీక్ అయిపోయినాము, కాబట్టి ఎలా ఈ విధంగా జరుగుతూ ఉంది. అంతేకాదు మా దగ్గర యూదులే అవన్నీ తీసుకొని మా దగ్గర ఎక్స్ట్రాడినరీ వడ్డీ బాగుగా వసూలు చేస్తున్నారు, మరి ఇటువంటి పరిస్థితులు మేము పని చేయలేము అన్నట్లా వాళ్ళు కఠినమైన ఫిర్యాదు చేస్తున్నారు. అప్పుడు నెహెమ్యా గారు హీ టుక్ యాక్షన్. మనకు కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఊరికే ఉండలేం, మనం చెప్పాలి, న్యాయం చేయాలి. మనం దేవుని బిడ్డలుగా యాజ్ ఎ లీడర్ ఏం చేసినా అంటే, మరి నెహెమ్యా కోప్పడినట్టుగా చూస్తున్నాడు. కోప్పడేసేసి ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మరి నేను విన్నప్పుడు ఆ ఫిర్యాదును, ఈ మాటలు విన్నప్పుడు మిగుల కోపపడి తిని. సో యాంగర్, కోపం రావాలి అంటే మరి కోపపడుడు కానీ దేవుని వాక్యం ఏంటంటే పాపం చేయకూడదు. మనము ఈ కోపం ఏంటంటే మారల్ యాంగర్. అయ్యో, వీళ్ళు అన్యాయం చేస్తున్నారే, తోటి సహోదరులను ప్రేమించడం లేదే, అన్యాయం చేస్తున్నారే, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారే అని చెప్పేసి వాళ్ళను గద్దించి, మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకుంటారు, వడ్డీ పుచ్చుకోవాకండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళను ఏది విధంగానైనా ఇది మీరు చేయది మంచిది కాదు. అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించకూడదా? దేవునికి భయపడాలి మీరు. హీఈస్ గివింగ్ అడ్వైస్. దేవునికి భయపడితే ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ప్రేమిస్తావు, దేవునికి భయపడితే ఇతరులకు సహాయం చేస్తావు, నువ్వు దేవునికి భయపడితే నీవు మరి దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉంటావు. దేవుని వాక్యంలో క్లియర్ ఉంది, యెహోవా యందు భయభక్తులు వారికి మరి జ్ఞానం, ఐశ్వర్యం అన్ని కలుగుతాయంట. మరి దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాము? ఆర్ వి డూయింగ్ లైక్ దట్? అంతేకాదు ఈ రెబ్యూక్డ్, వాడిని తిట్టిన, మరి దేవుని
ఇక్కడ చూసినట్టు దేవుని వాక్యంలో మరి ఆయన అందరినీ మరి రెబ్యూక్ చేసినట్లుగా, అంటే ఆయన వార్నింగ్ ఇచ్చినట్లుగా మరి చూస్తున్నాం. మరి అంతేకాదు దేవుని వాక్యం ఏంటంటే హీ ఈజ్ ఏ మోడల్, హీ ఈజ్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక మాదిరికరమైన జీవితం మనం చూస్తున్నాం. 14 నుంచి 19వ వచనం వరకు చూసినట్లయితే మరి ఆయన అధికారికి రావాల్సిన సొమ్మును ఆయనకు హీ ఈజ్ టు బి పెయిడ్, వాళ్ళ ట్రెజరీలో పే చేయాల. కాబట్టి నాకు ఏమొద్దు, నేను పైసలు తీసుకోలేదు. అంతేకాదు నా బంధువులు కూడా తీసుకోవడం లేదు. రెండోది ఏంటంటే నాకు దేవుని భయం ఉంది కాబట్టి నేను అవన్నీ చేయలేదు. నేను అనుకుంటే నేను ఇంకా ట్యాక్సెస్ వేయచ్చు, నేను దాన్ని తీసుకోవచ్చు. అంతేకాదు నేను మినిమం మరి అందరికీ ఎంతో మంది మరి నాతో పాటు కలిసి భోజనం చేసేవాళ్ళు. కనీసం 150 మందికి ఆయన రోజు భోజనం పెట్టేసేవాడు. ఆయన ఎక్స్పెండిచర్ తన సొంతగా దేవుని పని కోసము ఖర్చు పెట్టేసేవాడు. అంతేకాదు జనుల దాసత్వం కఠినంగా ఉన్నందున అధికారికి రావాల్సిన సొమ్ము నేను అపేక్షించలేదు. హీ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ మరి నాకు డబ్బు కావాలి, నేను ఎవరిని పీడించి తీసుకోవాలి అనే ఆలోచన ఆయనకు లేదు. దేవుని కోసం నేను ఖర్చు పెట్టాలంతే, దేవుని కోసం నేను వాడబడాలి. అది ఈ వాజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. మరి 6వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఎనిమి, మన శత్రువు మనం దేవుని పని చేస్తూ ఉంటే ఎన్నో రకాల తంత్రాలు, కానీ మనం తెలుసుకోవాలి ఏం చేస్తున్నాడు ఎనిమి అనేది. ఎనిమి ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తాడంటే, ఫస్ట్ కాంప్రమైజ్. ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇంకా ఆల్రెడీ కడతా ఉన్నారు, మీరు అయిపోయి వచ్చింది కాబట్టి మేము కాంప్రమైజ్ చేస్తున్నాం, మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి వీళ్ళు ఎవరు సన్బలటు, టోబియా, అరబీయుడు, గెషము వాళ్ళందరూ కలిసి మరి మేము మీతో కలిసి పనిచేస్తామంటే మరి నెహెమ్యా ఒప్పుకోలేదు. ఎందుకంటే మరి అంతేకాదు వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి ఒప్పుకోలేదు. నేను రాలేనని చెప్పినాను, మీతో పాటు కలిసి నేను పని చేయలేను, మీ యొక్క ఆలోచన నాకు వద్దని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తాం. రెండోది ఏంటంటే వాళ్ళు అపవాదు, స్లాండర్ వేసేస్తా ఉన్నారు. ఏమంటే మీ గురించి మేము రాజుకు చెప్తాము, మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరే రాజు కావాలనుకుంటున్నారు, మీరు రాజుకు ద్రోహం చేస్తున్నారు అని మీ గురించి మేము ఇతరులకు చెడుగా చెప్తాము అన్నట్లుగా వాళ్ళు బెదిరించినట్లుగా మనం చూస్తున్నాము. మరి అప్పుడు ఏమిటంటే నెహెమ్యా ఏమంటాడంటే, హీఈస్ వెరీ ఫ్రాంక్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, యథార్థతగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి కార్యములు మేము ఎంత మాత్రం చేయవారం కాదు, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటేవని అతని యొద్దకు నేను వర్తమానం పంపుతాను. అంటే మరి మనల్ని దూషించే వాళ్ళు, అపవాదులు పెట్టేవాళ్ళు, మన మీద చాడీలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ విధంగా చేసినప్పుడు మనం డిస్కరేజ్ కాకూడదు, మనం దేవుని పని మనం చేయాల్సిందే. మూడవదిగా చూసినట్టే థ్రెటన్ చేస్తారు మనల్ని. అయ్యా నిన్ను చంపేస్తారు, నీ ప్రాణం పోతుంది, ఇంకా నీకు లేదు, నీ భార్య పిల్లలు ఏమవుతారు అని మనల్ని బెదిరించే వాళ్ళు ఉంటారు దేవుని పని చేస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, అలాంటి బెదిరింపు వచ్చినప్పుడు నెహెమ్యా ఏమంటాడంటే 11వ వచనంలో, నా వంటి వాడు పారిపోచిన ఇంతవాడని నేను రక్షించుకుంటూ గర్భాలయం పోవాలా. నేను ఒక ఆయన వచ్చి మరి నువ్వు గర్భాలయంలోకి పోవాలా, టెంపుల్లో పోయి దాచిపెట్టుకోవాలి, చంపని వస్తున్నానంటే నేను దాచిపెట్టుకోవడం ఏంటి, నేను అందులో ప్రవేశింపను, నేను ప్రాణం రక్షించుకుంటూ నేను పారిపోకూడదు అంటే హీ వాజ్ వెరీ కరేజియస్. మరి దేవుడు మనల్ని పనిచేస్తుంటే మనకు థ్రెటనింగ్స్ వస్తాయి. మరి 4వది చూసినట్లయితే మరి కుట్ర పన్నుతా ఉంటారు మన మీద. దేవుని పని చేస్తుంటే మరి కుట్ర పన్నుతా ఉంటారు. ఎవరో కాదు, మన ప్రజలే, మన సంఘస్థులే, మన క్రిస్టియన్సే, మన యూదులే. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో 15 నుంచి 19 వచనాల వరకు చూసినట్లయితే మరి అక్కడ యూదుల ప్రధానులు టోబియా అపోజిషన్ పార్టీ, వారికి ఏమాత్రము జెరూసలేం యొక్క గోడలు కట్టబట్టి ఇష్టం లేదు. అటువంటి టోబియాతో కలిసి టోబియాకు మాటికి పత్రికలు పంపుచు, ఎందుకంటే అతడు అరహు కుమారుడైన షెకన్యా అల్లుడు, ఒక యాజకుడికి దగ్గర బంధువు అయిపోయినాడు. అంతేకాదు ఇప్పుడు ఆలయంలోనే కూర్చొని ఉన్నాడు. ఆలయంలో మనము దశభాగములు, తర్వాత ఈ యొక్క ధాన్యము, నూనె వచ్చిందంతా పెట్టే స్టోర్ హౌస్ లో ఆయన ఇప్పుడు ఉంటున్నాడు. ఎంత ఘోరమైన విషయం. అంతేకాదు, అంటే దేవుని పని చేసే వాళ్ళు పని చేసేటప్పుడు దేవుని యొక్క
పరిచర్లో ఉండే వాళ్ళే అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. మనతో ఉండి మనల్ని పని చేయకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నన్ను భయపెట్టడానికి టోబియాకు పత్రిక పంపినారు. సో ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, లోపల వాళ్ళే, అంటే దేవుని బిడ్డలే, ఆ ఆలయంలో పనిచేసే వాళ్ళే టోబియాకు నెహెమ్యా గురించి రాస్తా ఉన్నారు. బట్ ఇన్ని అపోజిషన్ ఉన్నా కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దేవుడు తన కార్యం చేసుకుంటాడు కదా. దేవుని వాక్యం చూసినట్లయితే 15వ వచనం చూసినట్లయితే, ఈ ప్రకారంగా ఏలును మాసం 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారం కట్టుట సమాప్తమైన. ఫైనల్లీ నెహెమ్యా అకంప్లిష్ హిస్ వర్క్ బై గాడ్స్ గ్రేస్. ఇది దేవుని వలన ఏమంటున్నాడు ఈ ప్రకారం. అయితే మా శత్రులు విన్నప్పుడు, మా చుట్టూ అన్ని జనులు జరిగించినప్పుడు చూసినప్పుడు వారు బహు అధైర్యపడి, మనం దేవుని పని చేస్తూ ఉంటే శత్రువులు మరి మిగతా వాళ్ళు బహు అధైర్యపడతారు, వాళ్ళు భయపడతారు దేవుని పని బాగా జరుగుతుంటే. ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వారు తెలుసుకోండి. ఫైనల్లీ నెహెమ్యా టీం కాదు, దేవుని వలన జరుగుతుంది. దేవుడు మనకు శక్తి ఇవ్వకుంటే మనం ఏ పని చేయలేం. ఎనీ మినిస్ట్రీ, ఎనీ పరిచర్య దేవుడు మనకు తోడుగుండాలి. యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను నీ యందు నువ్వు నాకు లేకపోతే నువ్వు బహుగా ఫలించవు, నేను ఉంటేనే ఫలిస్తావు, నువ్వు ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ కలుగుతుంది అని అన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏ పని చేసినా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని పరిచర్య, యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈజ్ విత్ యూ. నేను సదాకాలం నీతో ఉంటా అన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. బట్ మీరు దేవుని పని చేసేటప్పుడు దేవుడు మీకు సహకారం చేసి దేవుడు మన ద్వారా గొప్ప పనులు చేస్తాడు. లాస్ట్కి ఒక వచనం చేసి నేను క్లోజ్ చేస్తున్నాను అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, మీ ప్రయాసము, నీవు దేవుడి పని కోసం నేను పని చేస్తూ ఉంటే, ప్రయాసపడుతుంటే ప్రభువుందే వ్యర్థం కాదు, అది ఎప్పటికి వ్యర్థం కాదు. గాడ్ విల్ ఈల్డ్ ద రిజల్ట్స్. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. స్థిరులను కదలని వాళ్ళను, ఎప్పటికీ మనము వేవరింగ్ ఫెయిత్ ఉండకూడదు, స్థిరులుగా ఉండాలా. షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు మనకు ద్వారా గొప్ప పని చేస్తాడు. ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులు, షుడ్ హ్యావ్ ఎ జీల్. నేను ఎప్పుడు దేవుని పని చేయాలి, దేవుని ఎప్పుడు మహింపరచాలి, ఘనపరచాలి, ఆయన ప్రేమిస్తూనే ఉండాలి, ఆ విశ్వాసంలో ఎదుగుతూనే ఉండాలి. అలా చేసి మనం అందరం ఆయన బిడ్డలుగా, మరి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా. అండ్ అంతేకాదు, దేవుడు మనల్ని ఆశీర్వదించే ఏ విధంగా అంటే, మనం ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నియమించుకుంటాడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ త్రూ యువర్ లైఫ్. మరి నెహెమ్యా లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? ఒక మాదిరికరమైన జీవిస్తున్నావా? ఒక పని, దేవుడిచ్చిన పని నువ్వు సక్రమంగా నెరవేరుస్తున్నావు లేదా? ఆర్ యు ఎ గుడ్ స్టీవర్డ్? మనకు దేవుడి పనులు అప్పగించాడు, నమ్మకంగా చేస్తున్నామా లేదా? బట్ గాడ్ సేస్ వీఆర్ అకౌంటబుల్. దేవుడు మనం లెక్క చెప్పాలి. ఆర్ వీ డూయింగ్ దట్ థింగ్? ప్రతి లెక్క, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం లెక్క చెప్పాల్సిందే. మనం చేసే ప్రతి పని గురించి మనం దేవునికి లెక్క చెప్పాల్సిందే. ఆయన న్యాయపీఠం మీద మనం ఎదురు నిలబడాలి. కొరింథీయులకు 2వ పత్రిక, మరి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన న్యాయపీఠం మీద ఎరిగినప్పుడు నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా కానీ ఆయనకు అన్నిటి గురించి నువ్వు లెక్క చెప్పాలి. మరి మనం లెక్క చెప్పగలమా? మనల్ని మనం సరి చేసుకుందాం. ఇప్పటి నుంచి దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మహింపరిచే విధంగా జీవిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. వీ హ్యావ్ ఎ పర్పస్ అండ్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. గాడ్ హ్యాస్ గివెన్ us ఏ కమాండ్. ఆఖరేంటి? నీవు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. రీడింగ్ దాట్. దేవుడు నిన్ను ఒక పర్పస్ కు వినియోగించుకుంటాడు. లెట్స్ నాట్ ఫర్గెట్ ది కమాండ్మెంట్. ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమలు మాత్రం దయగల నాయన, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు నాయన ప్రభా. నెహెమ్యా నాయన ప్రభా, నేను ఒక ఉద్దేశం కలిగిన నాయన ప్రభా, నీకు మహిమ తెచ్చుటకు యెరూషలేము యొక్క గోడలు 52 రోజుల్లో కట్టినాడు నాయన ప్రభా. నాయన ప్రభా, మరి మేము నాయన నమ్మకంగా నాయన ప్రభా నీ యొక్క పని చేయుటకు మమ్మల్ని సరి చేయండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా ఉండటకు, నీ బిడ్డలుగా ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన ప్రభా. నాయన ప్రత్యేకమైన ఈ సమయంలో నాయన ప్రభా, నీ బిడ్డలందరినీ వింటున్న ప్రతి ఒక్క శ్రోతను పేరు పేరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. నెహెమ్యా లాంటి బిడ్డలుగా ఉండుటకు
ఆయత్తపరచబడింది ఆయన ప్రభా. నేను నమ్మకంగా నీ యొక్క పని నిస్వార్థంగా చేయుటకు, ఒక మాదిరికరమైన జీవితం జీవించుటకు సహాయం దయచేయమని నాయన ప్రభా. ప్రత్యేకంగా నీ మెండైన దేవులు మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికి, వింటున్న ప్రతి శ్రోతకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్, ఆమేన్.